సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురుదేవులు శ్రీ శ్రీ గంగాధర స్వామి వారి పాద పద్మములకి ప్రణమిలుతూ, శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకి ప్రణమిలుతూ, వేదికను అలంకరించినటువంటి దయానంద నాగుల వెంకటేశ్వర స్వామి అధ్యక్షుల వారికి, సర్వాధ్యక్షుల వారికి, వేదికపై ఉన్న గురువులందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు అర్పిస్తూ, ఈ యొక్క సభా ప్రాంగణాన్ని అలంకరించి చెప్పిన విషయములను క్షుణ్ణంగా గ్రహిస్తున్నటువంటి శ్రీ ఆత్మ స్వరూపులందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ, ఈరోజు మనకి ఈ కార్యక్రమం శ్రీ సద్గురు పూర్ణానంద పార్వతమాంబ సమేత శ్రీ సద్గురు పూర్ణానంద చంద్రశేఖర స్వాముల వారి యొక్క వార్షిక ఆరాధన ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి మల్లికార్జున స్వామి వారి దంపతులకు హృదయపూర్వక సాష్టాంగ వందనములు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంత అనుభవం ఉంటే ఆ సాధక బాధలు తెలుస్తాయి. 3 సంవత్సరాలు తిరుపతిలో అచల మహాసభలు చేశాను కాబట్టి కొంత అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో గ్రహిస్తే ఇంత మందిని ఈ కార్యక్రమములకు రప్పించాలంటే నాయన గారికి ఎంత శ్రమ ఉంటుంది, ఎందుకు ఇంత శ్రమ తీసుకోవాలి అంటే వాళ్ళ నాన్నగారు గురువు గారు చెప్పినటువంటి బోధన అందరికీ పంచాలి, అందరినీ భ్రాంతి రహితులను చేయాలి అని ఒక సత్సంకల్పం నిండుగా ఉంటేనే జరుగుతుంది. చాలా ఆనందకరంగా ఉన్నది చూస్తూ ఉంటే. మహాభారతానికి వచ్చినట్టున్నది కానీ జనాలు ఈ అచల మహాసభలకి కొద్దిగా తక్కువే వస్తారు. కానీ ఎంతమంది వచ్చారంటే ఇక్కడ ఎక్కువ మంది మంత్రోపదేశాన్ని పొందినటువంటి స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. మాంసపిండము కాకుండా మంత్రపిండమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని నేను భావిస్తున్నాను. ఇక్కడ వేదిక పైన ఎక్కువ ఉన్నారు కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వరు. దాన్ని అనుసరించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మానవుడు 84 లక్షల జీవరాశులలో అనగా 3,99,999 వస్తే చివరిదైనటువంటి మానవ జన్మం అతి శ్రేష్టమైనది మనం వింటూ వచ్చాం. అతి ముఖ్యమైనటువంటిది, అతి తెలివైనటువంటిది. మిగతా 3,99,999 ప్రాణుల పైన కూడా ఒక మానవుడికే ఉంది అకామిడేషన్ పవర్. మిగతా ఏ ప్రాణికి లేదు. మదమెక్కిన ఏనుగులను వంచగలడు, సింహాన్ని కూడా బంధించగలడు, మనిషిని బంధించే ప్రాణి ఏదీ లేదు. ఆ రకంగా తీసుకున్నప్పుడు మానవుడు బలవంతుడే, ఉత్తముడే, అనుమానం లేదు. అందుకే 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైన జన్మ అన్నారు. మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు అన్నారు. వచ్చిన జన్మని వృధా చేసుకోవద్దు అన్నారు. అంతవరకు బాగుంది. మళ్ళీ ఇంకొక మాట అన్నారు, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నారు. వీడికి వచ్చినప్పుడు మనకు అనుమానం మొదలవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్తమమైనటువంటి జన్మకి దుఃఖం ఎందుకు వచ్చింది? 84 లక్షల జీవరాశులు శ్రేష్టమైన జన్మం అని చెప్పుకుంటూ నాకు దుఃఖము, బాధలు, భవబంధాలు, ఈ భవరోగం అనే నామకరణం కూడా మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఈ భవరోగం అంతా కూడా ఎందుకు వచ్చింది? ఏమిటి కారణం? అజ్ఞానం. మనకు ఏమి కావాలని వచ్చాను ఇక్కడికి? జనన మరణ రహితమా? నువ్వు పుట్టనే లేదని చెప్పింది.